నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం। దేశ తొలి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు విని ఉంటే భారత్లో ఉగ్రదాడులు పరంపరంగా ఉండేది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు। 2 రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్కు వెళ్లిన ఆయన మంగళవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు। అనంతరం నిర్వహించిన సభలో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు। సమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రదాడులతో భారత్లో అలజడి సృష్టించాలని చూస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించారు। ఉగ్రవాదాన్ని పాక్ ఒక యుద్ధం వ్యూహంగా అనుసరిస్తుందని దీన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు। పాక్లో ఉగ్రవాదుల అంత్యక్రియలకు ప్రభుత్వ అధికారులు హాజరయ్యే ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారని అన్నారు। ఆ దేశ ఆర్మీ కూడా వారికి సెల్యూట్ చేస్తుందని విమర్శించారు। भारत माता की मंच पर विराजमान जिंदाबाद एक ऐसा दृश्य था और ये सिर्फ गुजरात में नहीं, हिंदुस्तान के कोने कोने में है। हर हिंदुस्तानी के दिल में है। जब मां भारती के टुकड़े हुए, इन मुजाहिदों को मौत के घाट उतार दिया गया होता, और सरदार पटेल की इच्छा थी कि पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई और ये मुजाहिदीन जो लहू चख गए थे, वो सिलसिला 75 साल से चला है, इस बन के जा रहा है। जहां मौका मिला, हमारा चरित्र है, सदियों से हमने इसे जिया है, हम पूरे विश्व को एक परिवार मानते हैं। हम अपने पड़ोसियों का भी सुख चाहते हैं, वे भी सुख चैन से जिए थे। उनका कत्ल हुआ, प्रगति के राह पर चले थे कि जो जम्मू कश्मीर की अन्य नदियों पर डैम बने हैं, उन डैम का सफाई का काम नहीं किया जाएगा, डिसिल्टिंग नहीं किया जाएगा। अभी तो हमने कहा है कि हमने इसको एबेंस में रखा है और इसीलिए हम एक निष्ठ भाव से हम विकास चाहते हैं, हम प्रगति चाहते हैं। जो सपने आपने मेरे में संजोए, मैं उसे देशवासियों के काम आए, इसके लिए उन्होंने उसका रोडमैप बनाया। जितना होना चाहिए उससे ज्यादा 3 कब बनोगे, इसका दबाव बढ़ रहा है। इसलिए गुजरात के पास जब हमने कन्या गुमा लांभा, मैं तो उस समय राजनीति में, और उसके बाद जब चुनाव हुआ, देखिए मैं राजनेताओं को कहता, समाज विरोधी नहीं होता, इतने से काम नहीं चलेगा। स्टडी करके और खास करके जो एग्रो प्रोडक्ट है, मैं तो टियर 2 टियर 3 सिटी के लिए कहूंगा, जो किसान पैदावार करता है उसका वैल्यू एडिशन, కడపలో టీడీపీ మహానాడు ప్రతినిధుల సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సంచలన డిమాండ్ చేశారు। 500 రూపాయల నోట్లను రద్దు చేయాలని అన్నారు। డిజిటల్ కరెన్సీ వాడకంపై పెరిగిన నేపథ్యంలో అన్ని పెద్ద నోట్లను రద్దు చేస్తే అవినీతికి అడ్డుకట్ట పడుతుందని అన్నారు। గతంలో కేంద్రం డామినేషన్ చేపట్టిన సందర్భంలో డిజిటల్ కరెన్సీపై ప్రధాని మోడీకి ఒక రిపోర్ట్ సమర్పించానని అన్నారు। 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని, కొత్తగా తెచ్చిన 2000 రూపాయల నోట్లను కూడా రద్దు చేయాలని సూచించానని అన్నారు చంద్రబాబు। ఏపీలో అవినీతిని
అరికట్టేందుకు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చామని, ప్రస్తుతం ఒక వాట్సాప్ మెసేజ్తో పని జరుగుతుందని అన్నారు. అధికారులు కూడా పారదర్శకంగా నివేదిక ఇస్తున్నారని అన్నారు. దేశ ఆర్థిక విధానంలో పారదర్శకత అవసరమని అన్నారు. పెద్ద నోట్ల రద్దును చేయాలని, వాటి స్థానంలో డిజిటల్ కరెన్సీని వాడకాన్ని ప్రోత్సహించాలని మహానాడు వేదికగా కేంద్రం మరోసారి కోరుతున్నానని చంద్రబాబు అన్నారు. చివరి అంశానికి వచ్చాం. ఏదైతే 6 శాసనాలు ఈరోజు జనరల్ సెక్రటరీ ప్రతిపాదించినటువంటి 6 శాసనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయి. అదే మరిగా 2025 కడపలో జరిగిన ఈ యొక్క మహానాడు ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికి 5 అయినాయి, రేపు ఒకటి ఉంటుంది కాబట్టి రేపే నేను రిప్లై ఇస్తాను. ఏ విధంగా భవిష్యత్తుకు నాంది పలుకుతుందో ఒకసారి చెప్తాను, రేపు చెప్తాను. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చింది, నేను ఎప్పుడు కూడా మనందరిలో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అందరికి అన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతోనే కోటి టీజీ భరత్ గారు 1 కోటి, వేగేశ నరేంద్ర వర్మ, జి కోటేశ్వర్, వీళ్ళు కాకుండా ఈరోజు చూస్తే చేసే అవకాశం కూడా మీకుంది. పార్టీలో ఎప్పటికప్పుడు ఇలాంటి డొనేషన్స్ కానీ నేను ఈ రోజే కాదు అనేక సార్లు పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ప్రత్యేకమైన ఫ్లైట్లు పెట్టి నేరుగా కార్లు కూడా ఏర్పాటు చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలులో ఇదే మాదిరిగా కృష్ణా వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ప్రభుత్వం ఫెయిల్ అయితే ఒకే రోజు 10 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క నాయకుడికి భాగస్వామ్యం చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 3% వచ్చింది. ఈరోజు పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడికక్కడ మనం కూడా పోటీ పడాలి. నేను ఈరోజు మాట్లాడానంటే ఉదయం 3-4 గంటలు నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఉదయం మాట్లాడాను, పాలసీలు నేనే చేశాను, సబ్జెక్ట్ నేనే తయారు చేశాను. కానీ నేను మాట్లాడాలనుకున్నప్పుడు 9% వరకు కూర్చునే ఓపిక ఉండాలి. నేను నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది, చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను, ముందే చెప్పాను నేను తగ్గిస్తానని. కాబట్టి మనం 6 గంటలకే అనుకున్నాం. కరెక్ట్ గా ప్లాన్ చేయడం మీకు అర్థం కావాలి. మీ ఆలోచన వరకు కూర్చునే ఓపిక ఉండాలి. అదే సమయంలో 9% వచ్చింది. ఈరోజు మీ ఉత్సాహం చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు కడప మహానాడులో చూశాను. బ్రహ్మాండంగా స్ఫూర్తినిచ్చారు. ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం, సాయంత్రం వరకు కూడా అందరి 1,16,000 జి కోటేశ్వరరావు 1 crore వంశీ చేస్తూ తెలుగు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. మనం అపోజిషన్ లో ఉన్నాం. ఆ రోజు నేను పోతే వాళ్ళ కష్టాలు చూశాను. ప్రభుత్వం ఫెయిల్ అయింది. కానీ నేను ఒక డెహ్రాడూన్ నుంచి పార్టీ అకౌంట్లో డబ్బులు లేవు, ఏం చేద్దామన్నారు. నేను ఒకటే చెప్పా, డబ్బులు ఇచ్చే మనస్తత్వం ఉండే నా కార్యకర్తలు ఉన్నారు, మీరు అనౌన్స్ చేయండి డబ్బులు వస్తాయని చెప్పా. ఆటోమేటిక్గా డబ్బులు వచ్చాయి. మంచి మనసు ఉంటే డబ్బులు కాదు ముఖ్యం. ఆ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలులో ఇదే మాదిరిగా ఈరోజు మనం మొత్తం కూడా స్పీచెస్ అన్ని కూడా మీరు విన్నారు.
మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే సమర్థవంతంగా మిమ్మల్ని అందరినీ ఐవీఆర్ఎస్ అడిగాం. ఈ రెండు విషయాల్లో చూస్తే కార్యకర్తే అధినేత అనే తీర్మానం వాట్సాప్లో వస్తే కొల్లు రవీంద్రకి బాగుందని 93.1. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ అడిషనల్ కలెక్టర్ వి గణేష్ అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ అడిషనల్ కలెక్టర్ వి గణేష్ మాట్లాడుతూ జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. వేడుకల ఏర్పాట్లపై సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ అడిషనల్ కలెక్టర్ మేన శ్రీను, జెడ్పీ సిఇఓ విద్యలత, ముఖ్య ప్రణాళిక అధికారులు సత్యనారాయణ రెడ్డి, హన్మకొండ పరకాల ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. Next, RDO Hanakonda with assistance of Tahsildar Hanakonda seating arrangement చేయాల్సి ఉంటుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఆ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారి ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ కొంత డైవర్షన్ ఏమైనా అవసరమైతే డైవర్షన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంబ్రెల్లా అక్కడ మెయిన్ ప్రోగ్రామ్ దగ్గర కెరీర్ గ్రౌండ్స్ పార్ట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అరేంజ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వెన్యూ టు ఆల్ ఇన్నోవేటివ్స్. అదేవిధంగా మార్టిర్స్ మెమోరియల్ దగ్గర అక్కడ ఓన్లీ కవరేజే ఉంటుంది సార్, సిస్టమ్ ఎక్కువగా డిమాండ్ బాగా వస్తుంది. ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ రిపీటెడ్గా ప్రపోజ్ చేసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఫిల్టర్ చేసి లాస్ట్ 3 yearsలో కూడా తీసుకొని వాళ్ళు కొంచెం మంచి సర్వీసు మోటో ఉన్న ఎంప్లాయీస్నే మనం ప్రపోజ్ చేసుకున్నట్టయితే వారికి ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ కరెక్ట్ మేడము స్టాల్స్ పెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయితే మేడము ప్రపోజ్ చేసిన డిపార్ట్మెంట్స్ ఏమన్నా డిపార్ట్మెంట్స్ని మనం స్టాల్స్ సైజు అవి ఎట్లాగో మన ఆర్డీఓ గారు పోలీస్ సైడ్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. టీడీపీ అంటేనే పేదల పార్టీ, పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. కడపలో 3 రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో తొలి రోజు ఆయన ప్రసంగించారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని, తమకు అధికారం కొత్తది కాదు అని, ప్రతిపక్షం కాదని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. సమాజంలో మహిళలను చులకనగా చూస్తే పరిస్థితి మారిపోవాలని, మారుతున్న కాలానికి తగినట్లు పార్టీ కూడా మారాలని అన్నారు. పార్టీలో 58 మంది మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారని, కొత్త పార్టీకి అవకాశం ఇవ్వడంలో టీడీపీ ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 మందికి కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే పేరున ఆయన 6 శాసనాలను ప్రతిపాదించారు. తెలుగు జాతి విశ్వ ఖ్యాతి, యువగలం, స్త్రీశక్తి, పేదల సేవల్లో సోషల్ ఇంజనీరింగ్, అన్నదాతలకు అండగా, కార్యకర్తలే అధినేతగా అని అన్నారు. తల్లిదండ్రులు లేరు, ఫ్యాక్షన్ దాడిలో చంపేశారు, వాళ్ళ కళ్ళల ముందర చంపేశారు. వాళ్ళకు ఒక తండ్రిగా నేను నిలబడాలి, అది నా బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. యువగలం పాదయాత్రలను కలిసా, వాళ్ళ కష్టాలు నేరుగా నేను చూసా. చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఆ పిల్లలు ఈ రోజు కూడా మర్చిపోవట్లేదు. కార్యకర్తల కష్టం వస్తే మొదటిగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా, విద్య, వైద్యం, ఉపాధి కూడా కల్పిస్తున్నాం. జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు అలాంటి కార్యకర్తలు ఆదుకునేదానికి, వాళ్ళ సొంత కాలుపై నిలబడడానికి, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేదానికి ఒక ప్రణాళిక కూడా మేము రూపొందిస్తున్నాం. ఈ 6 శాసనాలు మనకు కీలకమైంది. వేదికమైన పెద్దల దగ్గర నుంచి నా ముందలున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక విషయం తెలపాలనుకుంటున్నా. కష్టకాలాలు వస్తాయి, మన రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక మంత్రిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా
నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు 6 శాసనాలు మనందరం చదువుకుని ఆ 6 శాసనాలు చెప్పిన మార్గమే మనందరం ఎంచుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలకి వేదికమైన నాయకులందరికీ నేను పిలిపిస్తూ నా తెలుగు కుటుంబం ఈ 6 శాసనాలు నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ ప్రతిపాదన మీరందరూ బలపరచాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం. పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేశాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయాల, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం, మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం, మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా. తెలుగు జాతి విశ్వఖ్యాతి నేడు తెలుగుదేశం వల్ల, తెలుగు జాతి విశ్వఖ్యాతి నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్లకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం, మతం, ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. హన్మకొండ జిల్లా అసన్పర్తి కేంద్రంలోని సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రంలో TTDCలోని జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేలకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సర్వే నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై నిర్వహిస్తున్న బోధన తరగతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బోధన అంశాలను కలెక్టర్ విన్నారు. శిక్షణ అభివృద్ధులతో కలెక్టర్ సంభాషించారు. శిక్షణ కార్యక్రమం గురించి శిక్షణార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. శిక్షణకు సంబంధించిన మెటీరియల్లు కలెక్టర్ చేతుల మీదుగా అభ్యర్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ లైసెన్స్ సర్వేయర్లకు 50 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కాలంలో సర్వేకు సంబంధించిన అన్ని అంశాలపై పట్టు సాధించే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. సర్వేకు సంబంధించిన అంశాలపై శిక్షణార్థులకు 50 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మరోసారి సంచలన కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జూన్ 2న కొత్త పార్టీ పెట్టబోతుందని అన్నారు. పార్టీ పెట్టే షర్మిల తరహాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నదని అన్నారు. మంగళవారం తుఫ్రాన్లో పర్యటించిన ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలపై జోస్యం చెప్పారు. కేసీఆరే కవితతో పార్టీ పెట్టిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. తండ్రి కూతుర్ల మధ్య వ్యవహారం ఏం లేదని ఈ సందర్భంగా విమర్శించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న కవిత 10 ఏళ్లుగా దయ్యాల మధ్య రాజకీయం ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గెలిచినప్పుడు దేవుడయ్యాడు, ఇప్పుడు దయ్యమయ్యాడని ఎందుకో చెప్పాలని ఈ సందర్భంగా రఘునందన్ రావు ప్రశ్నించారు. దేవుడు ఎందుకాయే ఓడిపోయిన ఈ రాష్ట్రంలో దేవుళ్ళున్నారా దయ్యాలున్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతారు. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయ్యాలున్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు, ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకాయే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే, దేవుని పక్కన దయ్యాలుంటే 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ల తరువాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గరికి కోండ్రి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గరికి కోండ్రి అని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిందే నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టొచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. 5 ఏళ్లు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారికి ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే, నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పదవి వద్దు నాయన అని ఎన్నడూ చెప్పలేదు చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు. బీసీలకు అవమానం జరిగింది, సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్లి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీలు కలుస్తుంది. సో నాకేమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ ని చూస్తే వారు మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. నల్గొండ జిల్లా అసిల్పర్తి మండల కేంద్రంలోని లక్ష్మీ ఫర్టిలైజర్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తన ఎరువులు, పురుగు మందుల నిల్వను, విక్రయాలకు సంబంధించిన రికార్డులను, బిల్లులు, బుక్కులను కలెక్టర్ తనిఖీ చేశారు. గోదాములలో నిల్వ చేసిన ఉన్న విత్తనాలను, ఎరువులను, మందులను కలెక్టర్ పరిశీలించారు. ఈ పాస్ మిషన్ వినియోగం గురించి విత్తన ఎరువుల దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. దుకాణాలలో విత్తన ఎరువుల, పురుగుల మందుల నిల్వలకు సంబంధించిన స్టాక్ బోర్డులను పరిశీలించారు. పత్తి విత్తనాల ప్యాకెట్లను కూడా లేబుల్స్ను పరిశీలించారు. అదేవిధంగా పత్తి విత్తనాలను సంబంధించిన ఎన్ని రకాలు నిల్వ ఉన్నాయని, ఏ రకంగా ఎక్కువ విక్రయిస్తున్నారనే వివరాలను దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంట సాగులో సస్య రక్షణ చర్యలకు డ్రోన్ ద్వారా నానో యూరియాను చల్లే విధంగా రైతులను ప్రోత్సహించాలని దుకాణదారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, మండల వ్యవసాయ అధికారి అనురాధ, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని పరమేశ్వర విత్తన విక్రయ దుకాణం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మిక తనిఖీలు చేసి స్టాక్ రిజిస్టర్, రసీదు పుస్తకాలు, ధరల పట్టిక, తూకం యంత్రం, విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. గీసుకొండ మండల కేంద్రంలోని రాశి సీడ్స్ కంపెనీ గోడౌన్ను తనిఖీ చేసి గోడౌన్ స్టోరేజ్ పాయింట్ నుండి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు పంపిణీ ప్రక్రియను, స్టాక్ రసీదులను, బిల్లులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని, సంబంధిత కంపెనీ పేరుతో రసీదు తప్పనిసరిగా రైతులకు అందించాలని ఆదేశించారు. కల్తీ, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయ అధికారులతో టాస్క్ ఫోర్స్ టీంలను నియమించి నిత్యం విత్తనాలను దుకాణాలపై నిఘా పెట్టి తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. తెలంగాణలో వర్షాకాలం ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు వ్యాపించడంతో వానాకాలం ముందస్తుగానే ప్రారంభమైందని దీనికి సంకేతికంగా భావిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి వర్ష సూచనలు ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజుతో పాటు వచ్చే 4 రోజులు వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇవాళ భారీ వర్షాలు, రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.